బ్రిటిష్ ఆఫీసర్ కి నరకం చూపించిన జైలు గురించి, అలానే టిప్పు సుల్తాన్ చనిపోయిన ప్లేస్ కూడా చూపిస్తాను. వీడియోనైతే షేర్ చేయండి. ఏ బ్రోస్, దిస్ ఇస్ ఫుడీ బ్రోస్. 1700s లో టిప్పు సుల్తాన్ మైసూర్ రాజులో ఉన్నప్పుడు బ్రిటిషర్స్ కి టిప్పు సుల్తాన్ కి కంటిన్యూస్ గా యుద్ధాలు జరిగేవి. అలా బ్రిటిషర్స్ తో జరిగిన ఒక యుద్ధంలో బ్రిటిష్ ఆఫీసర్ కలోనల్ బెయిలీని బందీ చేశారు. 3000కి పైగా ఆ యుద్ధంలో చనిపోయారు. చాలా మంది యూరోపియన్స్ ని ఈ డంజన్ కి తీసుకొచ్చారు. పూర్తిగా గాయపడిన కలోనల్ బెయిలీని ఇక్కడికి తీసుకొచ్చి చేతులు కాళ్ళు సంకెళ్లతో బంధించి, అతను గాలి లేక, వెలుతురు లేక, సరైన ఆహారం కూడా లేదు, ఇవన్నీ తట్టుకోలేక కొద్ది రోజులకే కలోనల్ బెయిలీ చనిపోయాక ఈ డంజన్ కి కలోనల్ బెయిలీ డంజన్ అని పేరు వచ్చింది. ఇక నరకం ఎలా ఉండేదంటే, బ్రిటిష్ ఆఫీసర్స్ ని పక్కనే ఉన్న కావేరీ వాటర్ నుంచి డంజన్ లో ఉన్న ఈ హోల్ ద్వారా లోపలికి వాటర్ పంపించి 2 చేతులు ఇలా కట్టేసి రోజు రోజుకి వాటర్ లెవెల్ ని పెంచుతూ బతికుండగానే జలసమాధి చేసేవారంట. ఇలా ఒక రోజులో 20 గంటలు నీటిలోనే ఉంచేవాళ్ళంట. వాళ్ళు చనిపోయాక ఆ డెడ్ బాడీస్ ని ముసళ్ళు కూడా తినేవని చెప్తుంటారు. బ్రిటిషర్ వెల్లెస్లీ సైన్యంతో వేచి ఉన్నాడు. శ్రీరంగపట్టణ కోట వాచ్మెన్ భోజనానికి వెళ్లిన సమయంలో కోటలోకి చొరబడి టిప్పు సుల్తాన్ ని చంపేశారు. ఇదే టిప్పు సుల్తాన్ బాడీ